హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. మీరు చూస్తున్నారు టాలీవుడ్ మూవీ మ్యాటర్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం గైస్. అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాల్ నుంచి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. తొందరగా అయితే 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే చేసేయండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ ప్రేమలు మూవీ. సో ఈ మూవీ అయితే మనకి April 12th అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ అయితే మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకైతే ఆహాలో అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గోపిచంద్ గారు తీసిన భీమా మూవీ అనమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే భీమా మూవీ అయితే హెచ్డీలోనే ఉంది, తెలుగులోనే ఉంది. మీకు కావాలనుకుంటే జస్ట్ వాళ్ళకైతే 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీకు భీమా మూవీ కావాలనుకుంటే ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మీరు అయితే ఆ లింక్ మీద క్లిక్ చేసి మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఓం భీమ్ బుష్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి April 12th అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఓం భీమ్ బుష్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గామి మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకి April 12th అయితే మనకి ఈ మూవీ కూడా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ అయితే మనకు G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా మూవీ అనమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తపన్నా మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది. ఫుల్ మూవీ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో వాళ్ళైతే మీకు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్కి మీరు 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ మూవీ వచ్చేసి యాత్ర 2 మూవీ. సో ఈ మూవీ కూడా మనకి April 12th అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో యాత్ర 2 మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైరన్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు మనకు April 19th అయితే కన్ఫామ్గా అయితే మనకు సైరన్ మూవీని అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారట. సో సైరన్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. మనకైతే April 19th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ రైట్స్ అయితే మనకు సునీల్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు April లాస్ట్ వీక్న అయితే కన్ఫామ్గా అయితే మనకు ఏజెంట్ మూవీని అయితే సోనీ లీవ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏజెంట్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ అయితే మనకి April లాస్ట్ వీక్న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు తెలుగులో అయితే థియేటర్లో రిలీజ్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ రైట్స్ వచ్చి మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకి April 19th అయితే మనకు సన్నెక్స్లో అయితే ఈ మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఐలాండ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సన్నెక్స్లో అయితే కన్ఫామ్గా అయితే May 19th అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గణపత్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ రైట్స్ అయితే మనకు సోనీ మ్యాక్స్ ఛానల్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు అయితే April 26th అయితే మనకు కన్ఫామ్గా అయితే మనకు గణపత్ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో గణపత్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే April 26th అయితే కన్ఫామ్గా అయితే సోనీ మ్యాక్స్ ఛానల్లో అయితే గణపత్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నా నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధు అండ్ అనుపమ గారు కలిసి తీసిన టిల్లు స్క్వేర్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్ 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏకంగా 35 కోట్లు పెట్టి అయితే మనకి ఈ మూవీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే కొనుక్కోవడం అయితే జరిగింది. మనకైతే April 26th అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు టిల్లు స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో టిల్లు స్క్వేర్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. మనకైతే April 26th అయితే నెట్ఫ్లిక్స్లో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళే అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అందుకే కన్ఫామ్గా అయితే మనకు April 26th అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు తీసిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్ యావరేజ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు May 5th అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే
ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దిస్ ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే మే 5న అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్‌కి అయితే దగ్గరగా ఉంది. తొందరగా అయితే మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. సో ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.